ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీకు అందరికీ వందనములు తెలుపుచున్నానండి. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం. నాయన ఈ దినం మేము వాక్యం ధ్యానిస్తూ ఉండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ఈ దినం వాక్య భాగాన్ని ధ్యానించటానికి మనము మొట్టమొదటిగా బైబిల్ అనగా ఏమి, ఎలా చదవాలి అనే విషయాన్ని మనము నేర్చుకుందామండి. బైబిల్ అనగా మరి ఎలా చదవాలో చాలామందికి తెలియదు. కాబట్టి బైబిల్ని ఎందుకు చదవాలో కూడా మనము ఈ యొక్క దినము ధ్యానించుకుందామండి. బైబిల్ అనగానేమి, దానిని ఎలా చదవాలి, ఈ అంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. బైబిల్ అనగా ఒక ఇంగ్లీష్ పదం. ఇది గ్రీక్ నుండి పుట్టింది. అందుకే తెలుగు బైబిల్లో బైబిల్ అనే పదం మనకి కనిపించదు. బైబిల్ను గ్రీకులో బిబ్లాస్ లేదా బిబ్లియా అని అంటారు. దీని అర్థం పుస్తకాల సముదాయం. గ్రంథపు చుట్టలు అను భాగము వస్తుంది. అంటే బైబిల్ అనేది మొదట వ్రాయబడిన దాన్ని బట్టి ఇలా పిలిచేవారు. మొదటలో బైబిల్ చర్మపు కాగితాలపైన మరియు చెట్ల బెరడులపైన వ్రాసేవారు. పాపిరస్ అనే చెట్టు బెరడును ఉపయోగించి రాయటం వలన క్రమేపీ ఆ పదమే పేపర్గా మార్చబడింది. వాటిని చుట్టలుగా చుట్టి భద్రపరిచేవారని చరిత్రలో మనం చూస్తాం. అందుకే బిబ్లాస్ మరియు బిబ్లియా అనే పేరును బట్టి బైబిల్ అనే ఇంగ్లీష్ పదం పుట్టినట్లుగా మనము చూడవచ్చు. ఇక ఈ బైబిల్ అనే ఇంగ్లీష్ పదానికి తెలుగు అర్థాలు వచ్చే పదాలు బైబిల్లో చూద్దాం. మొదటగా బైబిలు రాతి పలకలపై ఆజ్ఞలుగా వ్రాయబడింది. దీనిని మనం ద్వితీయోపదేశకాండము 5:22లో చూడగలం. లూకా సువార్త 2:20వ వచనములో యేసుక్రీస్తు వారు యెషయా గ్రంథమును చదవటము, ఆ గ్రంథమును చుట్టి పరిచారకులకు ఇచ్చి కూర్చుండెను అనే విషయాన్ని కూడా మనం గమనించగలం. అంటే యేసు వారు చదివిన ఆ గ్రంథం స్క్రోల్స్ రూపంలో ఉండేది. ఇక హెబ్రీయులకు రాసిన పత్రిక 10:7వ వచనంలో గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము అనే విషయాన్ని కూడా మనము గమనించగలం. 2 తిమోతి 4:12వ వచనంలో పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకుని రమ్ము అని అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారితో చెప్తున్నట్లు మనం ఈ సందర్భంలో చూడగలం. ఇర్మియా 36:2వ వచనములోను నీవు పుస్తకపు చుట్ట తీసుకుని నేను నీతో మాట్లాడినవన్నీ వ్రాయము అని ఈ సందర్భంలో మనం బైబిల్లో చూడగలం. అంటే బైబిల్ అనేది నాడు ఈ చుట్టల రూపంలో ఉండేదే అని, నేడు పేపర్ను కనిపెట్టడం వలన ఈ చుట్టలపై వ్రాయబడినవన్నీ పేపర్పై లిఖించి గ్రంథస్థం చేయటం వలన ఈరోజు మన చేతుల్లో ఉన్న ఈ బైబిల్గా తయారైంది. ఇలా తెలుగు బైబిల్లో బైబిల్ అనే పదాన్ని తర్జుమా చేయటం జరిగింది. ఇక ఈ బైబిల్ గ్రంథంను 2 భాగాలుగా చేసుకోవచ్చు. ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. ఈ 2 నిబంధనలను 40 మంది ప్రవక్తలు రాశారు. వారందరూ వేరువేరు కాలాలకు, వేరువేరు ప్రాంతాలకు చెందిన వారై 1600 సంవత్సరాలు దీనిని రాశారు అని మనకు చరిత్ర తెలుపబడుతుంది. జాన్ గూటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొనిన తర్వాత ముద్రించిన మొట్టమొదటి గ్రంథం కూడా బైబిలే అని మనము అనేక మార్లు చదువుకోవటము, వినటము జరిగింది. బైబిల్ను మనుషులే వ్రాసారా లేక దేవుడు వ్రాసారా అనే అనుమానం చాలామందిలో ఉంది. అయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని, బైబిల్ని చాలామంది ఈరోజు బైబిల్ను మనుషులు వ్రాసారని, దేవుడు వ్రాయలేదని అంటూ వింటూ ఉంటాం. అయితే బైబిల్ను వ్రాసింది మనుషులే అయినా వ్రాయించింది మాత్రం దేవుడే అని మనమందరము తెలుసుకోవాలి. ఎందుకో ఎలానో దానికి ఆధారాలు ఏంటో మనం చూద్దాం. 2 పేతురు 1:20వ వచనంలో
ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకోవాలి అని రాయబడి ఉంది. ఎవరు తన ఊహను బట్టి ఈ లేఖనాలు రాయలేదని మనము గ్రహించాలి. రెండవదిగా మనం చూస్తే అదేవిధంగా జకర్య 7:12 ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైనికులకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను అనే సందర్భాన్ని కూడా మనం చూడవచ్చు. ఇలాంటి వచనాలు మనకి ఇంకా అనేకం ఉన్నవి. ఇక మనం చూసినట్లయితే 2 తిమోతికి రాసిన పత్రిక 3:16 చూస్తే దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును దైవజనుడు సన్నద్ధుడై ఉండాలి అనే విషయాన్ని కూడా మనం చూడగలం. అంటే లేఖనములు దేవుని యొక్క ఆవేశం వలన కలిగినవని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:3 ఇట్లనగా క్రీస్తు మర్మము దైవ దర్శనము వలన నాకు తెలుపబడినది అని పౌలు గారు ఎఫెసీ సంఘానికి చెప్తున్న సందర్భాన్ని కూడా మనం గమనించగలం. ఇంకా మనం చూసినట్లయితే ఇర్మియా 30:2-3 చూస్తే నేను చెప్పు సంగతులను ఒక పుస్తకంలో వ్రాయము. ఇలా బైబిల్లో దానియేలు గ్రంథము 12:4 హోషేయ 12:10 ఇవన్నీ బైబిల్లో దేవుడే వ్రాయించాడని సాక్ష్యం ఇచ్చుచున్నవి కనుక మనము బైబిలు మనిషి ఇచ్చ వలన వ్రాయబడినది కాదు అని గమనించాలి. అయితే ఇంతవరకు బైబిల్ అంటే ఏంటి, దాన్ని దేవుడే వ్రాసాడన్న సంగతిని తెలుసుకున్నాం కదండి. వచ్చే వారము మరి బైబిల్ను ఎలా చదవాలో నేర్చుకుందాం. దేవుడు ఈ లేఖనముల ద్వారా మనతో మాట్లాడి మనల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడుచున్న దేవా వందనాలు నాయన. మనసు ఇచ్చవలన ఈ లేఖనము పుట్టలేదని తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట నాయన మేము గ్రహించటానికి మీ సహాయం మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ దినం ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.